అవతార్ మెహర్ బాబాకి జై. బాబా యొక్క నవజీవనము ఈ సంవత్సరం అంటే 75వ యానివర్సరీ సందర్భంగా బాబా యొక్క నవజీవనం గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాము. ఈ నవజీవనంలో మొట్టమొదటి ఫేజ్ అంటే లేబర్ ఫేజ్ అంటారు. అంటే అది శ్రామిక దశ. దీని గురించి ఈరోజు చెప్పబోతున్నట్టున్నారు రఘుపతిరావు గారు. ఇది నాకు పంపించారు కాబట్టి డిస్ప్లే చేయగలుగుతున్నాను. ఇది దీనికి ఇంట్రడక్షన్ ఏంటంటే మెహర్ బాబా చేసిన అనేక విశ్వ కార్యక్రమాలలో నవజీవన దశలో చేసినటువంటి పని చాలా ప్రధానమైంది. ఆయన నవజీవనానికి ఇచ్చినటువంటి ప్రాధాన్యతను మనం కనుక ఒకసారి పరిశీలిస్తే మనకి కొన్ని విషయాలు తెలిసే అవకాశం ఉంది. అంటే బాబా చేసినటువంటి అనేక విశ్వ కార్యక్రమాలు, ఆయన ఏకాంతవాసాలు చేశారు, ఉపవాసాలు చేశారు, అలాగే మస్తు సాంగత్యము, అలాగే బీదల సేవ, ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారు. అందులో అంటే అన్ని విశ్వ కార్యక్రమాలన్నీ ఒక ఎత్తు అయితే ఈ నవజీవనం అనేటటువంటిది అతి ప్రధానమైనది అని చెప్పుకోవచ్చు. ఆయన నవజీవనానికి ఎంత ప్రాధాన్యత ఇచ్చారో అది మనకి కొన్ని విషయాల ద్వారా తెలుస్తుంది. మనకందరికీ తెలుసు 1949వ సంవత్సరం అక్టోబర్ 16వ తేదీన మెహర్ బాబా తనకు అంతకు ముందు ఉన్నటువంటి అంటే మెహరాబాద్లో నివసించేవారు. మెహరాబాద్లో అనేక స్థలాలు ఆయనకు చెందిన ఉన్నాయి. అలాగే ఆయన అంటే అందరూ ఆయన సంపాదించినవి అంటే ఆయనకు తన అంటే ఆదికేరాని కుటుంబము అలా ఆ ప్రాంతాన్ని ఆయనకి ఇవ్వడం జరిగింది. అలా ఆయనకి ఉన్నటువంటి ప్రాపర్టీస్ అంటే స్థలాలు, తర్వాత సంపదలు, అక్కడ ఉన్నటువంటి వాటన్నిటితోటి ఆయనకి సంబంధం ఉండేది అంతకుముందు. కానీ 1949 అక్టోబర్ 16వ తేదీన ఎప్పుడైతే బాబా నవజీవనానికి వెళ్ళడానికి ప్రారంభించారో అంతకుముందే ఆయన తన ఆస్తిపాస్తులన్నింటినీ కూడా అమ్మివేశారు. అలాగే అందువలన అప్పటి వరకు తాను అంటే ఆయనకి చెందినటువంటి ఆస్తులు, స్థలాలు, వీటితో గల సంబంధం నుండి బయటకు వచ్చేసారు. అంటే వాటన్నిటి నుండి వైదొలిగారు. ఈ నవజీవనాన్ని బాబా సంపూర్ణమైనటువంటి నిస్సహాయత, సంపూర్ణమైనటువంటి నిరాశ, అంటే నిరాశ అంటే ఆశ పడకుండా ఉండడం దేని మీద, అంటే ఎవరో ఏదో చేస్తారు అందువలన భగవంతునిపైనే మనం పూర్తిగా ఆధారపడి ఉన్నాము, భగవంతునిపై పూర్తిగా ఆధారపడి ఉండడం వలన ఆయనే మనకు అన్నీ సమకూరుస్తాడు అనేటటువంటి ఆశ కూడా లేకుండా జీవించడము అని బాబా చెప్పడం జరిగింది. ఆయన మానవాళి తరఫున భగవంతుని పరిపూర్ణ అన్వేషకునిగా మారడానికి తన పరిపూర్ణ సద్గురువుగా తన అధికారాన్ని పక్కన పెట్టారు. అంటే ఈ నవజీవనంలో నేను మీకు బాస్ కాదు అని చెప్పారు. సద్గురువుగా అలాగే అవతార పురుషునిగా బాబాను సేవించే వారందరూ కూడా అంటే నవజీవనంలో ప్రవేశించిన తర్వాత నేను మీకెవరికీ కూడా యజమానిని కాదు, లేకపోతే గురువు కాదు అని బాబా చెప్పారు. మీలో ఒకటిగా నేను ఉంటాను, మీలో ఒక సహచరునిగా నేను కూడా మెలగుతాను. మీరు నన్ను గౌరవించడము లేదా నమస్కరించడము అలాంటివి ఏమీ చెయ్యకుండా ఉన్నప్పటికీ కూడా నా మాటలను విధేయతతో ఆచరించాలి అని గట్టిగా తన శిష్యులకు అందరికీ చెప్పారు, తన సహచరులకు చెప్పారు. నవజీవనంలో వచ్చేటప్పటికి అందరూ కూడా సహచరులుగానే మసిలారు వాళ్ళు.
అందువలన ఈ న్యూ లైఫ్లో కంప్లీట్ హెల్ప్లెస్నెస్, హోప్లెస్నెస్ ఇన్ టోటల్ రిలయన్స్ ఆన్ గాడ్, భగవంతుని పైన ఆధారపడి ఉన్నప్పటికీ కూడా, అంటే పూర్తిగా ఆధారపడి ఉన్నప్పటికీ కూడా పూర్తిగా నిస్సహాయ స్థితి, నిరాశ, దేని మీద కూడా ఆశ పెట్టుకోకపోవడం, ఇది నవజీవనం అని బాబా చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఆయన తన యొక్క స్థాయి ఏమిటి అంటే పర్ఫెక్ట్ మాస్టర్, సద్గురువుగా బాబాని సంబోధించేవారు వాళ్ళందరూ, శిష్యులు కానీ ప్రేమికులు కానీ. ఆయన ఆ అథారిటీ, ఆ యొక్క ఆధిపత్యం నుండి పక్కకు తొలగి పెర్ఫెక్ట్ సీకర్గా, అంటే భగవంతుడిని అన్వేషించేటటువంటి పరిపూర్ణుడైనటువంటి అన్వేషకునిగా ఆయన నవజీవనంలోకి ప్రవేశించారు. ఇదంతా ఎందుకోసం చేస్తున్నారు అంటే ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆల్ హ్యుమానిటీ, మానవాళి అందరి తరఫున భగవంతుని యొక్క పరిపూర్ణుడైనటువంటి ఒక అన్వేషకునిగా బాబా ఆ పాత్ర ధరించారు. దిస్ వర్క్ వాజ్ కంప్లీటెడ్ విత్ మనోనాష్ ఆర్ అనిహిలేషన్ ఆఫ్ మైండ్ విచ్ కల్మినేటెడ్ ఇన్ ఎర్లీ 52 ఎట్ మెహరాజాద్. ఈ నవజీవన కార్యక్రమం అంతా కూడా మనోనాష్ అనేటటువంటి, అంటే మనస్సు నాశనం అవడం, దాంతో పూర్తయింది. అది కూడా 1952 ప్రారంభంలో మెహరాజాద్లో దాన్ని ముగించారు, ఈ నవజీవనాన్ని. ఇక్కడ నవజీవనానికి వెళ్ళేటటువంటి వాళ్ళందరితోటి మండలి హాల్లో మీటింగ్ మనకి ఇక్కడ ఫోటోలో కనిపిస్తోంది. ఇక్కడ బాబా ఏం చెప్పారు అంటే, దోస్ హూ వాంట్ టు కమ్ విత్ మీ షుడ్ కన్సిడర్ దెమ్సెల్స్ యాజ్ ఆల్రెడీ డెడ్. ఇది చాలా ప్రధానమైన విషయం. వీళ్ళందరూ కూడా, అంటే చాలామందిని ఎవరొస్తారు అని అడగడం జరిగింది. వాళ్ళు ఎవరైతే మేము వస్తున్నాము బాబా నీ వెనకాతలే ఉంటాము అని ఎవరైతే డిక్లేర్ చేశారో వాళ్ళని యస్వాలాలు పిలిచేవారు, రాని వాళ్ళని నోవాలాలుగా చెప్పేవారు. వాళ్ళందరూ కూడా, అంటే ఎవరైతే తనతో పాటు రావడానికి సంసిద్ధులుగా ఉన్నారో వాళ్ళు అందరూ కూడా, వాళ్ళందరికీ కూడా అంటే ఒక ప్రత్యేకమైనటువంటి ఆదేశాన్ని ఇచ్చారు. ఏమిటి అంటే, ఎవరైతే నా వెనకాతల నాతో పాటు వస్తున్నారో వాళ్ళందరూ తమని తాము అంటే సజీవులుగా, నిర్జీవులుగా చేసుకోవాలి. అంటే బ్రతికి ఉన్నట్లుగా నా వెనకాతలు రాకూడదు. చచ్చిపోయినటువంటి శవాలు ఎలాగైతే నా వెనక వస్తాయో అలా రావాలి మీరందరూ అని చెప్పారు. అంటే జస్ట్ యాజ్ కార్ప్స్ has no connection or concern with anything material, does not ask questions and does not want anything, in like manner those accompanying me will have to be with me as corpses. అంటే ఎలాగైతే ఇప్పుడు చనిపోయినటువంటి వాళ్ళకి ఈ భౌతిక ప్రపంచంతో సంబంధం ఉండదు. అంతేకాకుండా వాళ్ళు చనిపోయిన వాళ్ళు ఇలా ఎందుకు చేస్తున్నావు, ఏం చేస్తున్నావు అని అడిగే ప్రశ్నలు వేసేటటువంటి అవకాశం కూడా వాళ్ళకు ఉండదు. ఎందుకంటే ఈ భౌతికమైనటువంటి శరీరం వదిలిపెట్టారు కాబట్టి. ఆ విధంగా నా వెనకాతల రావాలి మీరు, మిమ్మల్ని మీరు మృతులుగా స్వీకరించాలి, అంటే చచ్చిపోయిన వాళ్ళగా మీరు ఉండాలి. అంటే ఏ విధంగా మనసు పని చేయకూడదు. మనసు మామూలుగా బ్రతికి ఉన్నంతసేపు మనసు పనిచేస్తూనే ఉంటుంది. అంటే చచ్చిపోయిన శవాలుగా రావాలి అంటే అర్థం ఏమిటంటే, మీ మనసు పని చేయకుండా ఉండేలా నా వెనకాతలు ఉండాలి. మనసు పని చేయకపోతే ఏమవుతుంది, బాబా ఏం పెడితే అది తింటారు, బాబా ఏం చేస్తే అది చేస్తారు, లేకపోతే బాబా ఏం చెప్తే అది చేస్తారు తప్ప నువ్వు ఎందుకు చేస్తున్నావు, ఎలా చేస్తున్నావు, ఎందుకు, దీనివల్ల మాకు ప్రయోజనం ఏమిటి, ఇవన్నీ కూడా ప్రశ్నలు వేసే అవకాశం వాళ్ళకు ఉండదు. అందుకని బాబా వాళ్ళందరితోటి ఆ విధంగా చెప్పడం జరిగింది. తర్వాత ఈ నవజీవనంలో బాబాతో పాటు 20 మంది అనుసరించారు. వాళ్ళ గురించి ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. ఇది ఇక్కడ పురుష సహచరుల గురించి చెప్తున్నారు. ఆది సీనియర్ అప్పటికి 45 సంవత్సరాలు, ఆలీ అక్బర్ అప్పటికి 33 సంవత్సరాలు, అన్నా 104 60, బాబాదాస్
40 సంవత్సరాల మధ్యలో, బైదుల్ 56 సంవత్సరాలు, దౌలత్ సింగ్ 59 సంవత్సరాలు, డాక్టర్ విలియం డాంకిన్ 37 సంవత్సరాలు. ఈయన ఒక్కడే నవజీవనంలో పాల్గొన్నటువంటి పాశ్చాత్య ప్రేమికుడు. ఇరిచి జస్సవాలా 33, అబ్దుల్ ఘనీ 58, గుస్తాజీ 59, కాకాబారియా 58, మురళీ కాలే 30, నీలు 45 సంవత్సరాలు, పెండు 45, సదాశివ్ పటేల్ 60, విష్ణు 45. తర్వాత ఉమెన్ కంపానియన్స్, స్త్రీ సహచరులు, మెహ్రా ఇరానీ 42 సంవత్సరాలు, మణి ఇరానీ 31 సంవత్సరం, మెహ్రూ ఇరానీ 22, గోహెర్ ఇరానీ 33. వీళ్ళందరూ కూడా బాబాతో ప్రయాణం సాగించారు. ఇక్కడ వీళ్ళందరూ పురుష సహచరులతో బాబా 1949లో మెహరాబాద్లో బాబాతో ఈ పురుష సహచరులు ఉండగా తీసిన ఫోటో. వీళ్ళు స్త్రీ సహచరులు 4, మెహ్రూ, ఇక్కడ మెహ్రూ, మెహ్రా, మణి, గోహెర్. అలాగే అరేంజ్మెంట్ వాలాస్ అని చెప్పి బాబా 5గురిని ఎన్నుకున్నారు. వాళ్ళందరూ కూడా ఎప్పుడు కావాలంటే అప్పుడు బాబాకు సహాయం అందించడానికి సిద్ధంగా ఉంటారు. అలాగే బాబా మెహ్రాబాద్లో ఆస్తి అంటే తన స్థలాలు, తర్వాత అంటే చరాచర ఆస్తి అంతే కూడా, అంటే పశువులు, వీటినన్నిటిని కూడా అమ్మేశారు. అలా వచ్చినటువంటి సొమ్ముని కొంత వీళ్ళకి కేటాయించారు. ఎప్పుడు కావాలంటే అప్పుడు బాబాకు, లేకపోతే బాబా ఆదేశం మేరకు వీళ్ళు ఆ పనులు అంటే ధనానికి సంబంధించిన పనులు చేయవలసి ఉంటుంది. ఇలా వీళ్ళని ఎన్నుకున్నారు. ఈ అరేంజ్మెంట్ వాలాస్ని అంటే ఏర్పాట్లు చేసేవాళ్ళు వీళ్ళని నారిమన్, అలాగే సరోజ్ ఇరానీ, మెహర్జీ కర్కారియా, జాల్ కేరేవాలా, రంజు అబ్దుల్లా, వీళ్ళ 5గురు. తర్వాత ఇక్కడ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఓల్డ్ లైఫ్ అండ్ న్యూ లైఫ్ అంటే మనకి పాత జీవితము, ఆ తర్వాత నవజీవనంలోకి ప్రవేశించారు, ఆ తర్వాత మధ్యలో ఒకరోజు పాత జీవితంలోకి ప్రవేశించారు, ఆ తర్వాత నవజీవనానికి ముగింపు ఇచ్చారు అని మనకి తెలుసు. దానికి అసలు పాత జీవితానికి కొత్త జీవితానికి సంబంధం ఏమిటి అనేది ఇక్కడ చెప్తున్నారు. అదేంటంటే బాబాయే స్వయంగా చెప్పారు. ఏమిటి అంటే, ఓల్డ్ లైఫ్ ప్లేసెస్ మీ ఇన్ ద ఆల్టర్ ఆఫ్ గాడ్హుడ్ అండ్ డివైన్ పర్ఫెక్షన్. మై న్యూ లైఫ్ మేక్స్ మీ టేక్ ద స్టాండ్ ఆఫ్ హంబుల్ సర్వెంట్ ఆఫ్ గాడ్ అండ్ హిస్ పీపుల్. ఇన్ మై న్యూ లైఫ్ perfect divinity is replaced by perfect humility. In my new life, I am the seeker, the lover, and the friend. ఈ పాత జీవితం బాబా అంటున్నారు, నన్ను భగవంతుని స్థానంలో నిలబెట్టింది. అంటే దైవీ పరిపూర్ణునిగా ఎంచబడ్డాను. అలాగే అయితే నవజీవనంలో నన్ను భగవంతుని యొక్క వినయపూర్వకమైనటువంటి సేవకునిగా నిలబెడుతుంది. నా నవజీవనంలో పరిపూర్ణ దైవత్వం, పరిపూర్ణ విధేయతతో భర్తీ చేయబడింది. అంటే అంతకు ముందు ఉండేటటువంటి పరిపూర్ణుడైనటువంటి దైవీ తత్వాన్ని పరిపూర్ణ విధేయత అనేది రీప్లేస్ అయింది. నా నవజీవనంలో నేను అన్వేషకుడిని, ప్రేమికుడిని, స్నేహితుడిని. ఈ నవజీవనం గురించి బాబా ఇలా ఎక్స్ప్లెయిన్ చేశారు. అంటే పాత జీవితంలో నేను దైవీతత్వం పరిపూర్ణునిగా, అంటే దైవీతత్వం పరిపూర్ణునిగా ఉన్నటువంటి ఆ దైవీతత్వాన్ని కలిగి ఉన్నటువంటి నేను నవజీవనంలో భగవంతునికి విధేయతతో కూడినటువంటి సేవకునిగా మారతాను అని బాబా చెప్పారు. న్యూ లైఫ్ బిగిన్స్ 16/10/1949. ఫస్ట్ డే ఆఫ్ న్యూ లైఫ్. బిఫోర్ స్టార్టింగ్ ద న్యూ లైఫ్ జర్నీ, Baba asked his companions to keep silent for a minute and then touch the road their foreheads in a gesture of humility and reverence. Baba himself was the first to do so. Then raising his hands, Baba asked the companions to utter this prayer. O God,
మేక్ ఏ సక్సెస్ ఆఫ్ దిస్ న్యూ లైఫ్ అండ్ టర్న్ ఇట్ ఇంటూ ఎటర్నల్ బ్లిస్ ఫర్ ఆల్. ఈ న్యూ లైఫ్ ఎలా ప్రారంభమైందో ఇక్కడ చెప్తున్నారు. మొట్టమొదటి రోజున నవజీవనంలోకి ప్రవేశించినటువంటి బాబాతో కూడినటువంటి సహచరులందరూ కూడా రైల్వే స్టేషన్కి అంటే అహ్మద్ నగర్ చేరుకున్నారు. అహ్మద్ నగర్ దగ్గర బాబా తన సహచరులను 1 నిమిషం పాటు మౌనంగా ఉండమన్నారు. ఆ తర్వాత అక్కడ ఉండేటటువంటి నేలను తమ నుదుటితో తాకమని చెప్పారు బాబా. అది అంటే వినయానికి గుర్తుగా ఆ నేలను నుదుటితో తాకమని చెప్పారు. అంతేకాకుండా బాబాయే స్వయంగా ఆ పని మొట్టమొదటిగా చేశారు. తర్వాత ఆయన చేతులు ఎత్తగానే కంపానియన్స్ అంటే సహచరులందరూ కూడా ఈ ప్రార్థనను చేశారు. ఓ భగవంతుడా, ఈ నవజీవనం విజయవంతమయ్యేలా అనుగ్రహించు. అలాగే దీన్ని శాశ్వత ఆనందంగా మా అందరికీ శాశ్వతానందాన్ని కలగజేసేలాగా అనుగ్రహించు అని ఈ బాబా మొట్టమొదటిసారిగా అంటే నవజీవనం ప్రారంభ సమయంలో ఈ ప్రార్థన చదివించారు. అయితే పర్పస్ ఆఫ్ న్యూ లైఫ్ అంటే నవజీవనం యొక్క ఉద్దేశం ఏమిటి, ప్రయోజనం ఏమిటి? ఈ ప్రేయర్ చదివితే ఇప్పుడు మనం ప్రేయర్ చూసాం కదా. From the prayer made by Baba and his companions, it is clear that Baba has done this universal work on behalf of all humanity. దీన్ని చూస్తే మనకి ఏమర్థమవుతుంది అంటే బాబా తన ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని, విశ్వ కార్యక్రమాన్ని అంటే మానవాళి అందరి తరఫున నిర్వహించినట్లుగా మనకి గోచరిస్తోంది. It seems as if Baba is preparing the humanity for giving a spiritual push during his public manifestation. ఆయన సర్వమానవాళి తరఫున ఈ విశ్వకార్యం నిర్వహించారని స్పష్టమవుతోంది. అలాగే బాబా తను బాహ్యంగా ప్రకటితమయ్యే సమయంలో ఆధ్యాత్మికంగా ముందుకు తోపునివ్వడానికి ఆయన చేసే ఈ ప్రయత్నంలో మానవాళిని సిద్ధం చేస్తున్నారు అని అనిపిస్తుంది. During several occasions, Baba has clarified that all his seclusions, fasting were done on behalf of humanity, as he is there in everyone as innermost self. బాబా అనేక సందర్భాల్లో చెప్పారు, ఏకాంతవాసాలు అలాగే ఉపవాసాలు ఇవన్నీ కూడా నాకుగా నేను చేయటం లేదు. అంటే ఆయనకి అవసరం లేదు కదా. ఆయన సర్వజ్ఞుడు, సర్వోన్నతుడు, ఉన్నతోన్నతుడు అయినటువంటి భగవంతునికి ఈ ఏకాంతవాసాలు అలాగే ఈ ఉపవాసాలు ఆయనకు అవసరం లేదు. ఆయన సంపాదించవలసింది, అచీవ్ చేయవలసింది ఏమీ లేదు. కానీ ఆయన ఎందుకోసం చేస్తున్నారు అంటే మానవాళి యొక్క అభ్యున్నతి కోసం, మానవాళి తరఫున నేను చేస్తున్నాను అని చాలా సందర్భాల్లో చెప్పారు. అది ఎందుకు అంటే ఆయన అందరిలోనూ అంతరాత్మగా ఉన్నవాడు కాబట్టి ఆయన మానవాళి తరఫున ఈ విశ్వ కార్యాన్ని నిర్వహించినట్లుగా మనకి చెప్పడం జరిగింది. అయితే న్యూ లైఫ్లో, నవజీవనంలో వివిధ దశలు. మొట్టమొదటిది లేబర్ ఫేజ్ అంటాం, అంటే శ్రామిక దశ. రెండవది బెగ్గింగ్ అండ్ లంగోటి అంటే భిక్షాటన, లంగోటి దశ. మూడవది పర్యాటక దశ, జిప్సీ లైఫ్ అంటే జిప్సీలు అంటే ఒక చోట ఉండకుండా అలా సంచారం చేసేవాళ్ళు కాబట్టి సంచార జీవితము అని చెప్పుకోవచ్చు. నాలుగవది మనోనాష్ అనేది హైదరాబాద్లో నిర్వహించినట్లుగా మనకందరికీ తెలుసు. మొన్ననే ఒక పెద్ద కార్యక్రమం జరిగింది. ఆ తర్వాత ఆయన ఈ మనోనాష్ కార్యక్రమాన్ని మెహ్రాజాద్లో ముగింపు చేశారు. ఇది మొత్తం అంటే ఈ నవజీవనం యొక్క మొత్తం సమయం ఎంత అంటే 2 సంవత్సరాల 4 నెలలు. ఇక్కడ మొట్టమొదటి దశ గురించి చెప్తున్నారు. రఘుపతిరావు గారు వచ్చారా?
Jai Baba sir. I'll open and share my screen. Okay, I will turn off. So, can you hear me, madam? Yes, sir. So, this is the first phase. Baba arrived at Belgaum on 12th October 49. This training phase called labor phase. That is 24 days I was there at Belgaum. So, for doing this first phase, how Baba has selected the site, there is a story behind the site, particularly that new site at Belgaum. One story is there. Let us see what it is. Baba selected one place in Belgaum for his work during first phase of New Life. This place is being called the Alagavadi. The history of this land is as follows. Now you know that Vishnu is one of the Mandali member. Vishnu's cousin was Vishwanath Haldankar. He's a goldsmith from Belgaum. Indu was Vishwanath Haldankar's wife and Sushila was Indu's sister. All were Baba lovers. Before New Life, Vishwanath Haldankar had donated 22 acres of land at Belgaum for the construction of universal spiritual work at Belgaum. Actually, proposal was shifted to Bangalore. So this is what happened at the beginning. He has donated 22 acres of land for this purpose. And during New Life, Baba disposed all the property, whatever is in his name. So the land, Baba said, the 22 acres land at Belgaum has to be returned to the owner, that is Vishwanath Haldankar, at a nominal rate. Then Vishnu suggested, Baba, let us keep at least 5 acres in the name of Mehra, because nothing should be there in the name of Baba. So he said, let us 4 acres, let us keep in the name of Mehra. And remaining we can return to the Vishwanath Haldankar. So Baba agreed. So that 4 acres land was kept in Mehra's name. But Baba said Mehra cannot go in the New Life, she cannot go anywhere. So in due course also she will not come. So naturally the land has to be looked after by Haldankar, Sushila and the arrangement walas. They are supposed to look after the land after when the Baba lived that place. So this is the agreement made, and they will be expected to preserve the land as a memory moment of our stay here at the beginning of the new life. The arrangement walas may use this land as they like and allow Sushila and Haldankar to use it when they like. This land, however, must not be sold. This is the instruction given, but unfortunately what happened? The land was sold. You can see now how it has come. 22 acres of land in Belgaum, Vishwanath Haldankar to Baba, that is 1938-39. During New Life, 18 acres of land given to Vishwanath Haldankar back. 4 acres of Baba to Mehra, that is 49. Baba stayed in this area during the first phase of New Life. These 4 acres, what was in Mehra's name, Baba stayed during the New Life. So this is you can see the sketch here, New Life area, and there is one permanent structure on the left side. So where that 4 women Mandali stayed, and in front temporary structure for the 6th men Mandali, the opposite was temporary structure for Baba, and there is a well here. So and this is what happened to the site. Mehra, once it is 4 acres was registered in the name of Mehra. When the Baba dropped the body, what happened? Mehra, because Sushila had some problem, because she was a friend of Mehra, so she had some financial problem. So Mehra gave it to Sushila. Sushila, because of financial problem, she sold it to Hume Pape Manufacturing Company. Company went under loss, so they sold it to one Mr. Shanbog. He's also interested in the Hume Papes. But there, because of some litigations, he sold it to Doddannawar, the present owner, who is planning to construct apartment. The construction work is going on at this site. So naturally, Baba has told in 1949 that one memorial hall has to be constructed in this as my remembrance of my first phase of work.
Same thing happened in 2024, it is materialized. One memorial hall is constructed at the place by the present owner of site where Baba spent his first phase of new life. Already Baba's house programs are being conducted in this area. So this center is named as Avatar Meher Baba Belgavi Center. So you can see the center here. This is the center. Program is going on. Now next month, that 8th, 9th and 3 days program is at Belgaum regarding new life. So this is the history of the land at Belgaum. Now I'll show one small video. Avatar Meher Baba ki Jai. As I told you, I have brought you to the New Life site, and this is the site where Baba spent his 21 days of seclusion or meditation. I really don't have any idea, but then he declared his new life here at this place, and this is the place where he stayed, and this is demolished, and there was a well here somewhere, and that is also demolished, and in his new life he gave away all his properties and financial matters back to the owner. This is how this property was given back to Haldankar and then sold to Shanbag, and then there were many change of hands. This spot is of great significance, and it is even now when I stand here I can feel the magnetic strength and vibrations. I can feel that. This is all about that site of new life here at Belgaum. Avatar Meher Baba ki Jai. So this is the new life, and so now that memorial hall construction was, as I showed you, this is where the satsang is going on now. So this is the story of that new site. Madam, translate, madam. I'll just go back. Yes, sir. The story of the land. నవజీవనం ఎస్ సార్. నవజీవన ప్రారంభంలో శ్రామిక దశ ఏదైతే అనుకుంటున్నామో లేబర్ ఫేజ్ అని, అది బెల్గాంలో నిర్వహించారు. బెల్గాంలో బాబా తన పని కోసం ఒక స్థలాన్ని ఎంచుకున్నారు. ఆ ప్లేస్ గురించి ఇక్కడ చెప్తున్నారు. దాన్ని తిలక్వాడి అని పిలుస్తారు. దానికి ఒక చరిత్ర ఉంది. ఆ స్థలానికి ఒక చరిత్ర ఉంది. విష్ణు మనకందరికీ తెలుసు, మండలి మెంబరు. అతని యొక్క కజిన్ విశ్వనాథ్ హల్దంకర్, ఆయన బెల్గాంలో గోల్డ్ స్మిత్ వ్యాపారం చేసేవాడు. విశ్వనాథ్ హల్దంకర్ వైఫ్ హిందూ. వీళ్ళిద్దరూ అక్కడ నివసించేవారు. సుశీల అని కూడా మనకి విష్ణు సోదరి అయినటువంటి సుశీల గురించి కూడా మనకి లార్డ్ మెహర్లో కనిపిస్తుంది. ఆమె హిందూ యొక్క సోదరి. వీళ్ళందరూ కూడా బాబా లవర్సే. ఈ నవజీవనానికి ముందు ఈయన విశ్వనాథ్ హల్దంకర్ బాబాకు 22 ఎకరాల స్థలాన్ని, బెల్గాంలో 22 ఎకరాల స్థలాన్ని 1938-39 ఆ ప్రాంతంలో బాబాకి ఇవ్వడం జరిగింది. ఎందుకు అంటే అక్కడ యూనివర్సల్ స్పిరిచువల్ సెంటర్ కట్టడానికి ఆయన 22 ఎకరాలు ఇవ్వడం జరిగింది. ఈ సమయంలో బాబా నవజీవన సమయంలో అన్ని ప్రాపర్టీస్, తనకున్నటువంటి ఆస్తులన్నీ కూడా అమ్మివేయడం జరిగింది. అలాగే బెల్గాంలో ఉండేటటువంటి ఆస్తిని కూడా బాబా అమ్మివేయడానికి నిర్ణయించుకున్నారు. కానీ విష్ణు యొక్క కజిన్ అయినటువంటి ఆ విశ్వనాథ్ హల్దంకర్కి ట్రాన్స్ఫర్ చేశారు, కొంత అమౌంట్ ఇచ్చేయమని చెప్పి. అలా అమ్మివేయడానికి ప్రయత్నించారు. కానీ విష్ణు మాత్రం ఒక మంచి సజెషన్ ఇచ్చాడు బాబాకి. ఏమని అంటే, కొంత
అంటే మెహ్రా బాబా పేరున ఏమీ ఉండకూడదు కానీ మెహ్రా పేరు మీద ఉండవచ్చు కదా అంటూ 4 ఎకరాలు బాబా మెహ్రా పేరు మీదుగా ట్రాన్స్ఫర్ చేస్తే బాగుంటుంది అని ఆయన సలహా ఇవ్వడం జరిగింది. దీనికి బాబా అంగీకరించారు. అందువలన మెహ్రా నవజీవనం నుండి వెనక్కి తిరిగి రావడానికి ఏమక అవకాశం లేదు కాబట్టి ఈ ల్యాండ్ తర్వాత హల్దంగర్ సుశీల వీళ్ళిద్దరూ చూసుకోవడానికి, తర్వాత అరేంజ్మెంట్ వాలాస్ ఈ స్థలాన్ని పొందడానికి రాయడం జరిగింది. అంతేకాకుండా వాళ్ళు ఈ ల్యాండ్ని జాగ్రత్త పరిచి బాబా జ్ఞాపకార్థం అంటే ఈ బెల్గాంలో నిర్వహించినటువంటి నవజీవనం ప్రారంభంలో జరిగినటువంటి శ్రామిక జీవితానికి గుర్తుగా ఇక్కడ మాన్యుమెంట్ నిర్మాణం చేయాలని అనుకున్నారు. తర్వాత ఈ అరేంజ్మెంట్ వాలాస్ ఈ ల్యాండ్ని వాడుకోవచ్చు ఎలా అనుకుంటే అలాగా, లేదా సుశీల హల్దంకర్ వీళ్ళందరూ కూడా వాళ్ళు ఏ విధంగా దాన్ని ఉపయోగించుకున్నా పర్వాలేదు అని రాయడం జరిగింది. అంతేకాని ఈ ప్రదేశాన్ని అమ్మకూడదు అని కూడా చెప్పారు. కానీ దురదృష్టవశాత్తు దీన్ని అమ్మడం జరిగింది. 22 ఎకరాల ఈ బెల్గాంలో ఉన్నటువంటి స్థలాన్ని విశ్వనాథ్ హల్దంకర్ బాబాకి ఇవ్వడం, అలాగే నవజీవనంలో 18 ఎకరాలు బాబా విశ్వనాథ్ హల్దంకర్కి అమ్మివేయడం జరిగింది. 4 ఎకరాలు మెహ్రా పేరు మీదుగా ఉన్నాయి. బాబా స్టేడ్ హియర్ డ్యూరింగ్ ద ఫస్ట్ ఈ సమయంలోనే బాబా మెహ్రాకి ఇచ్చినటువంటి ఈ ప్రదేశంలోనే బాబా నవజీవనం సమయంలో ఇక్కడ ఉండడం జరిగింది. ఇక్కడ మనకు కనిపిస్తోంది, మనకి స్ట్రక్చర్స్ ఏమీ కనపట్టలేదు కానీ న్యూ లైఫ్ ఈ తిలక్వాడి అనేటటువంటి ప్రాంతంలో ఈ న్యూ లైఫ్ అక్కడ ఒక చెట్టు, ఇందాక మనకి వీడియోలో ఒక పెద్ద బావి అది కనిపించింది, అక్కడ బాబా నివసించారు. This is structure for women, left side. ఇది 4 ఉమెన్ మండలి వాళ్ళకి అక్కడ నిర్మాణం జరిగింది. ఇక్కడ మెన్ మండలి వారికి బాబా ఈ కిందది బాబా కోసం చిన్న కుటీరాన్ని నిర్మించారు. And this is the well. అది బావి, ఇందాక మనం వీడియోలో చూసాం. Video you have seen same thing. That is the place in the video. But it is now construction work is going on in that site. కానీ మెహ్రాకి ఇచ్చినటువంటి ఆ ప్రదేశము సుశీల ఆ తర్వాత ఆవిడ కూడా ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీకి అమ్మివేయడం జరిగింది. ఆ కంపెనీ వాళ్ళు మిస్టర్ షానుభోగ్కి అమ్మారు. ఆ తర్వాత దొద్దనావర్ ఇప్పుడు ప్రజెంట్ ఓనర్ అయినటువంటి ఆయనకి అమ్మడం జరిగింది. ఆయన అక్కడ అపార్ట్మెంట్లు కట్టే ఉద్దేశంలో ఉన్నారు. ఈ మెమోరియల్ హాల్ ఈ ప్రజెంట్ ఓనర్ ఎవరైతే ఉన్నారో అక్కడ మెమోరియల్ హాల్ కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. అక్కడ బాబా మొట్టమొదటి దశ నవజీవనంలో శ్రామిక దశ అనేటటువంటి మొదటి దశను అక్కడ గడిపారు. బాబా సహవాస్ ప్రోగ్రామ్స్ కూడా అక్కడ జరుగుతూ ఉన్నాయి. మనకి ఇందాక హాల్ చూపించారు, అదే అవతార్ మెహర్ బాబా బెల్గాం సెంటర్. This is see, Baba has declared in the 1949 that one memorial moment has to be constructed here. It has materialized now. That is 2024. It is materialized. This is how the Baba's plan is like that. So actually, this is because of the effort of late our Baba lover Narendra Prasad. He has put his effort. So Baba got this center done through late Mr. Narendra Prasad, who is one of the great Baba lover. ఇది తెలుసు, నరేంద్ర ప్రసాద్ అనే బాబాల వారు ఉండేవారు కదా, మొన్నటి వరకు మనకందరికీ తెలుసు. అన్ని ప్రదేశాన్ని ఆయన సందర్శించడమే కాకుండా అందరినీ కూడా మోటివేట్ చేసి అక్కడికి తీసుకెళ్లేవారు. ఎండ్లెస్ జర్నీ అనే పేరు మీదుగా బాబా తిరిగిన ప్రదేశాలన్నిటికీ కూడా బాబా ప్రేమికులను తీసుకువెళ్ళి ఎంతో కార్యక్రమం చేశారు. ఆయనే ఈ ప్రదేశం ఈ మెమోరియల్ హాల్ నిర్మించడానికి ఆయన చాలా కృషి చేశారు. Now coming to what happened now, actual
Let us see. The group arrived at Belgaum at 4:30 p.m. on 2010-49 after passing through Supa, Sirur, Kolhapur and Nipani. It was when they entered the site, it was pouring rain, and a 20 by 30 foot for the men mandali, which was to have been constructed with a tile roof and a tatta walls, was not ready. The unfinished huts, stone flooring wet, and the dirt and slush everywhere. It was pouring rain and difficult to unload from the truck. Only the essential articles were taken out and rest left inside. The road leading to the farm was also deep in mud. Rain continued throughout the night. For ankle deep water. The following day, that is 21st, was spent in unloading the truck. And this was the labor phase. No servants were hired, and every man lent a hand. Baba tried to cheer up his companions by explaining these discomforts are the first step towards Satyanash, which we have to pass through. So this is the first day condition of the avatar and his companions during the new life. ఈ బాబా నవజీవనంలోకి ప్రవేశించారు. వాళ్ళందరితోటి తన సహచరులతో బెల్గాంకి రావడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళు సూపా, సిరూర్, కొల్హాపూర్, నిపాని అనే ప్రదేశాల ద్వారా ఈ బెల్గాంకి రావడం జరిగింది. ఆ సమయంలో విపరీతమైనటువంటి వర్షం కురుస్తోంది. అక్కడ వాళ్ళకి పురుష మండలి వారి కోసము ఏర్పాటు అయ్యేటటువంటి ఆ కుటీరం ఇంకా పూర్తవలేదు. పూర్తిగా బాగా వర్షం పడడం వలన ఆ ప్రదేశం అంతా కూడా నీటితో నిండిపోయింది. అంటే వాళ్ళ కోసం నిర్మించబడేటటువంటి ఆ ప్రదేశం కూడా పూర్తిగా ఫినిష్ అవ్వలేదు. అలాగే వాళ్ళు అంత వర్షపు నీటిలోనూ నడుచుకుంటూ అక్కడికి వెళ్ళారు. అక్కడి నుంచి అంటే వర్షంలో వాళ్ళు తీసుకొచ్చినటువంటి నవజీవనంలో యూజ్ చేసినటువంటి ట్రక్లో నుండి సామాన్లు దింపడం చాలా కష్టమైంది. తర్వాత రాత్రంతా కూడా వర్షం కురుస్తూనే ఉంది. స్త్రీలందరూ కూడా పాదాలు మునిగేంత నీటిలో వాళ్ళు రాత్రంతా ఉండిపోయారు. మర్నాడు ఆ ట్రక్లో నుంచి సామాన్లు తీయడం జరిగింది. ఇది లేబర్ ఫేజ్, అంటే శ్రామిక దశ అని చెప్పుకున్నాము. కాబట్టి సర్వెంట్స్ని వాళ్ళు ఉపయోగించుకోరు. ప్రతి ఒక్కరూ వాళ్ళ పనులు చేసుకోవాల్సిందే. బాబా తన సహచరులందరినీ కూడా ఆనందంగా ఉండేలాగా చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అంటే నవజీవనంలో పెద్ద కండిషన్ ఏమిటి అంటే ఎప్పుడూ కూడా ఎలాంటి పరిస్థితులు ఎదురైనా చిరునవ్వు చెదరకూడదు అనేది. అందువలన బాబా తన సహచరులందరినీ కూడా ఎంకరేజ్ చేస్తూ ఈ అసౌకర్యాలన్నీ కూడా మనం ముందుకు వెళ్ళబోయేటటువంటి సత్యనాశి అనే దశకు ఇది మొట్టమొదటి దశ, మొదటి అడుగు అని బాబా చెప్పడం జరిగింది. So actually, in the labor phase, so it consisted in doing different manual work, like bringing water, sweeping, cutting grass, cooking, cleaning utensils. So like that, all manual work, bringing, marketing, everything manual without engaging any servants. So ఈ లేబర్ ఫేజ్ లో status, he may be a doctor or engineer or whatever may be the grade, all they have to do the manual work. Even Baba was doing some manual works along with his companions. So this is the labor phase. Everything has to be done individually, irrespective of his status. ఈ లేబర్ ఫేజ్ లో బాబా సహచరుల్లో అనేక మంది గొప్ప గొప్ప వాళ్ళందరూ ఉన్నారు. డాక్టర్లు ఉన్నారు, ఎంతో మంది గొప్పవాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళ స్టేటస్ని పక్కన పెట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ శ్రామిక దశలో పాల్గొనాలి. అంటే అందరూ కూడా కష్టపడి పని చేయాలి. నీటిని తేవడము, అలాగే అక్కడంతా కూడా శుభ్రం చేయడము, అక్కడ పెరిగినటువంటి గడ్డిని కట్ చేయడము, వంట చేయడము, గిన్నెలు కడగడము, ఇవన్నీ కూడా వాళ్ళందరూ చేసేవారు. బాబా కూడా కొంత అంటే ఈ శ్రమతో కూడినటువంటి పనిని చేస్తూ ఉండేవారు తన సహచరులతో. So this is the timetable at Belgaum. That is raising at 5:30, 6 a.m. tea, 11:30 a.m. lunch, 2:15 afternoon tea, 6 p.m. super, 8 p.m. sleep after supper. So this, and in between this you have entertainment, singing and kawali, dolak,
All these things are going on. ఇక్కడ చెప్పినట్లుగా 5:30కి లేవడము, 6 గంటలకి టీ తాగడము, 11:30కి లంచ్, అలాగే మధ్యాహ్నం టీ 2:15కి, 6 గంటలకి సప్పర్, 8 గంటలకి నిద్ర. ఇది వాళ్ళ స్కెడ్యూల్. And these are the duties allotted for different companions. Women, they're cooking and cleaning their living place. And Vishnu Murli, marketing. Kaka Baidul, cooking, assisted by Murli. And Yerich and Daulat Singh, cleaning vessels. You can see the Daulat Singh is a famous doctor. So his job is here cleaning the vessels of all the 20 people. Neelu, Adi, Pendu, they are supplying water for both men and women. The 20 people, they have to get water. It is a very deep well. We have seen that well. Very deep it is. They have to procure water for all the 20 people, all these 4 people. Done. Railway station in the morning for mail and cutting the grass in the compound. You can see the doctor done. So his job is getting that all mail and also cutting the grass in the compound. See the job. So by doing this one, the ego will be smashed. బాబా వాళ్ళందరికీ విధులు నిర్ణయించారు. స్త్రీలందరూ కూడా వంట చేయడము, శుభ్రం చేసుకోవడము, అలాగే విష్ణు మురళి మార్కెట్ చేయడము, అలాగే కాకా బైదుల్ వాళ్ళు కూడా కుకింగ్ చేయడము మురళి సహాయంతో, అలాగే ఇరిచి దౌలత్ సింగ్ క్లీనింగ్ వెజల్స్. దౌలత్ సింగ్ మనందరికీ తెలుసు, డాక్టర్ అయ్యుండి కూడా ఈ పనులు చేయాలని నిర్ణయించారు. అలాగే నీలు, ఆది, పెండు, అలోబా, డాన్ వాళ్ళు మనకి ఇందాక చూసాము ఆ వెల్, ఆ బావి నుండి, చాలా లోతైనటువంటి ఆ బావి నుండి 20 మందికి వాళ్ళు నీటిని సప్లై చేసేవారు. డాంకిన్ ఇతడు కూడా డాక్టరు. అతడు రోజు రైల్వే స్టేషన్కి వెళ్ళడము, మెయిల్ చూడడము, మెయిల్ టెలిగ్రామ్స్ ఏమన్నా వస్తే అవి చూడడము, తర్వాత అక్కడ ఉండేటటువంటి గడ్డి కొయ్యడము, ఈ పనులు నిర్వహించాలి. So Ganesh's work is to, you have to write a diary, what has happened at New Life Phase at Belgaum. He has to maintain a diary, and any other work assigned to him, he has to do it. That was work. Baba warned his companions in no uncertain terms. The last hesitation in carrying out orders will amount to violating the oath and breaking the conditions governing the new life. No one should say no, however impossible and meaningless an order may be. Complete and unflinching obedience is expected. In all other respects, all are equal, like brothers and perfectly free. So this is the condition. Baba warned all his companions how they should behave during this new labor phase at Belgaum. Full 100% obedience. They should not ask any questions at all. Whatever said they should do without any question. So this at Belgaum. ఇక్కడ అందరికీ విధులు నిర్ణయించినట్లే ఘనీకి కూడా ప్రతిరోజు డైరీ రాయాలని, అలాగే మిగిలిన ఏ పని చెప్తే ఆ పని చేయాలని చెప్పి, అంటే ఆయన ఏ పని చేయాలనుకుంటే ఆ పని చేయాలని చెప్పి ఘనీకి నిర్ణయించారు. బాబా తన సహచరులను ఏమాత్రము సంకోచం లేకుండా ప్రతి ఆదేశాన్ని నిర్వహించాలని, ఏమాత్రము వైలేట్ చేసినా అది వాళ్ళు నవజీవనంలో తీసుకున్నటువంటి వాగ్దానానికి భంగం కలుగుతుంది అని బాబా గట్టిగా చెప్పడం జరిగింది. అంతేకాకుండా ప్రతి ఎవ్వరూ కూడా నో అనే మాట వాళ్ళ నోటమ్మట రాకూడదు. అది ఎంతటి అసాధ్యమైన పనైనా లేదా అర్థం లేని పని అయినప్పటికీ కూడా, అర్థం లేని ఆర్డర్ అయినప్పటికీ, బాబా ఏ ఆదేశం ఇస్తే అది అర్థం లేనిది అనిపించినా, అసాధ్యం అనిపించినా కూడా ఎవ్వరూ కూడా నో అనే మాట నోటి వెంట రాకూడదు. కంప్లీట్గా సంపూర్ణమైనటువంటి విధేయత బాబాకు కావాల్సి ఉంది. అలాగే అందరూ కూడా ఈక్వల్గా బ్రదర్స్ సిస్టర్స్ లాగా స్వేచ్ఛగా హాయిగా ఉండాలి అని బాబా అందరినీ సమానంగా సోదరుల్లాగా మెలగాలని చెప్పారు. I think I'll stop here. Next week, I'll tell what happened at Belgaum, in that place. What are the incident happened at the Belgaum, that new first phase? I'll share next week.
So with this, I would like to conclude today's. Already time is over. So let us take Baba's blessings before closing. Avatar Meher Baba ki Jai. Jai Baba to all the participants.